అంటే ఇక్కడ గతంలో నేను ఈ ఫార్ములాని పల్నాడులో చూసా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. సాధారణంగా పల్నాడు ప్రాంతం అంటే తెలుగుదేశానికి పూర్తి పట్టు ఉన్నది. కోడెల శివప్రసాద్ గారు ఉన్న రోజుల్లో అది సుదీర్ఘకాలం పాటు ఆయనే గెలుస్తుండేవారు. ఎలక్షన్స్ చివరిదాకా ఎంత టెన్షన్ ఉన్నా చివరి నిమిషంలో ఆయనే విజయం సాధించడం జరిగింది. కాసు బ్రహ్మానందరెడ్డి గారి అబ్బాయి అయినటువంటి కాసు కృష్ణారెడ్డి ఓడిపోతూ ఉండటం అక్కడ అంత సిచ్యుయేషన్ నడిచేది అక్కడ. అయితే రాజశేఖర్ రెడ్డి 2004లో గెలిచాక ఆ తర్వాత 2006లోనేమో ఎలక్షన్ జరిగినాయి, బై ఎలక్షన్స్ అక్కడ, అదే మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు. నేను ఫస్ట్ టైము అంటే అంతకుముందు అక్కడ బాంబులు వేసుకున్నారు, ఇక్కడ బాంబులు వేసుకున్నారు, వీడియో మా వాళ్ళు తీసి పంపిస్తే వేయటము ఇట్లాంటిది చూసాం. లేకపోతే నేను వెళ్ళిన టైంకి అక్కడ బాంబు పేలుళ్ళు అయిపోయి ఆ పొగలో బూడిదలో చూసాం. అట్లా కాకుండా బాంబులు వేసుకుంటున్న వీడియోలు తీసింది అప్పుడే నేను ఫస్ట్ టైం ఫీల్డ్లోకి వెళ్ళి తీసింది, లైవ్ వీడియోలు తీసి కొట్టుకోవడాలు, బాంబులు వేసుకోవడాలు. ఏంట్రా అంటే అప్పుడు ఒక 2 ఊళ్ళ అవతల మమ్మల్ని ఆపారు ఇది పోలీసులు. ఏంటంటే అక్కడ బాంబులు వేసుకుంటున్నారు మీరు వెళ్ళే ఏరియాలో, పోలింగ్ జరుగుతుంది కానీ అన్నారు. మరి మీరంతా ఏం చేస్తున్నారంటే మనం ఈ టైంలో వెళ్తే